హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా బత్తమాక్షలు విజ్ఞప్తి డే 1 అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే డే 2 కలెక్షన్ కూడా అయితే కంప్లీట్ అయితే అయింది. ఇంకా దీంతో పాటు రాజాసాబ్ మూవీ 5 డేస్ కలెక్షన్ కూడా అయితే డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇవన్నీ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏ రేంజ్లో ఉంది అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్‌గా బత్తమాక్షేలు విజ్ఞప్తి మూవీ విషయానికొస్తే, ఈ మూవీ ఫస్ట్‌గా తెలుగు స్టేట్స్‌లో నైజాంలో 80 లక్షల దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇంక సీడెడ్‌లో 15 లక్షలు, ఆంధ్ర మొత్తం కలిపి 1 కోటి దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. అలాగా 2 తెలుగు స్టేట్స్‌లో 2.3 కోట్ల దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇంక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి ఇంకొక 60 లక్షల దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇంక అలాగా బత్తమాక్షేలు విజ్ఞప్తి మూవీ వరల్డ్ వైడ్‌గా 2.9 కోట్ల దాకా అయితే షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ చూసుకుంటే 5 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇది రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ కన్నా చాలా తక్కువ కలెక్షన్. మాస్ జాతర మూవీని 7 కోట్ల దాకా అయితే డే 1 అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రేపు నుంచి ఏమైనా గ్రో చూపిస్తుందేమో చూడాలి ఇంకా ఈ మూవీ. ఇంకా రాజాసాబ్ మూవీ 5 డేస్ కలెక్షన్ చూసుకుంటే ఇప్పటికీ తెలుగు స్టేట్స్‌లో 102.5 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటకలో అయితే 13.6 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కేరళలో చూసుకుంటే 36 లక్షల దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇంకా తమిళనాడులో 2.8 కోట్లు. ఇంకా అదే నార్త్‌లో చూసుకుంటే 23.4 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అలాగా రాజాసాబ్ మూవీ 5 డేస్‌కి ఒక ఇండియాలోనే 142.7 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్‌సీస్‌లో చూసుకుంటే 33 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అలాగా రాజాసాబ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 95 కోట్ల దాకా అయితే షేర్, 178 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇది ఇంకా హిట్ అవ్వాలంటే ఏ మాత్రం సరిపోదు. ఇంకా ఈ మూవీ హిట్ అవ్వాలంటే 100 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ మూవీ అయితే ఎపిక్ డిజాస్టర్ అయితే అవుద్ది. ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ కలెక్షన్ చూసుకుంటే ఈ మూవీ నైజాంలో 14.2 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకొక 17 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే ఈజీగా అయితే బ్రేక్అవుట్ అయిపోద్ది. అండ్ వీకెండ్‌లోకి ఈజీగా అయితే ఇక్కడైతే బ్రేక్అవుట్ అయిపోద్ది. ఇంకా సీడెడ్‌లో 6.3 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ కూడా ఒక 13 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్అవుట్ అయిపోద్ది. ఇంకా ఆంధ్ర మొత్తం కలిపి 25 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అలాగా మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే 2 తెలుగు స్టేట్స్‌లో కలిపి 45 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ చూసుకుంటే 68 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 3.7 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్‌సీస్‌లో అయితే 12.7 కోట్ల దాకా అయితే షేర్‌ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ 70 లక్షల ప్రాఫిట్‌తో ఇప్పటికైతే హిట్ అయిపోయింది. అండ్ మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అయితే ఇప్పటికే 2 డేస్‌కి వరల్డ్ వైడ్‌గా 68 కోట్ల దాకా షేర్, 101 కోటి దాకా అయితే గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇంకా ఇవి బత్తమాక్షేలు విజ్ఞప్తి, అలాగే మనశంకర్ వరప్రసాద్, అలాగే ఇంకా రాజాసాబ్ మూవీ కలెక్షన్ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.